ఒక పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు, రెండో పిటిషన్ వేశారు, అర్జెంట్గా పోలీస్ కస్టడీ కావాలన్నాడు. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్కి వస్తున్నానో పలాయన చిత్తగిస్తున్నారు వాళ్ళు. మీరు పిటిషన్ వేసుకొని మీరు మొక్క చాట్ అయ్యడం ఎందుకు? ఒకవేళ ఆ బెయిల్ అప్లికేషన్లో కూడా కౌంటర్ వేయలేదు. ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు గన్నవరం కోర్టులో రావణ్ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. అయితే రావణ్ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీగల్ అడ్వైజర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి ప్రాసిక్యూషన్ నుంచి కౌంటర్ దాఖలు చేయలేదు. అంటే బెయిల్ విచారణ మరింత జాప్యం చేసే విధంగానే ప్రభుత్వం కుట్రపూరితంగా దీనిపై కౌంటర్ దాఖలు చేయట్లేదంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మంగళవారం జరిగినటువంటి విచారణలో కూడా, అంటే రావణ్ కస్టడీ పిటిషన్కి సంబంధించి నిన్న కూడా గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. దాంట్లో సుమారు గంట పైగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి రావణ్ తరపున వాదనలు వినిపించారు. కానీ ఎవరైతే కస్టడీ పిటిషన్ కోరుతున్నారో పోలీస్ తరపున ప్రాసిక్యూషన్ ఎవరో కూడా విచారణకు హాజరవ్వట్లేదు. గన్నవరం పోలీస్ స్టేషన్లో రావణ్పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన సమయంలో ఆయన కోర్టుకు హాజరుపరిచే క్రమంలో జడా శ్రవణ్ కుమార్ రావణ్ తరపున వాదనలు వినిపించారు. ఆ సమయంలో ప్రాసిక్యూషన్ తరపున 25 నుంచి 30 మంది వరకు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ కేసుకు అటెండ్ అయ్యారు. రావణ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్రతికే హక్కు లేదు, అతని జీవితాంతం జైల్లోనే ఉండాలి, ఇతను యాంటీ టెర్రరిస్ట్ అంటూ వాదనలు వినిపించినటువంటి ప్రాసిక్యూషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు విచారణకి హాజరు కాకపోవటం, అంటే రావణ్ని నెలల తరబడి జైల్లో మగ్గిపోయే విధంగా కుట్ర చేస్తూనే ప్రభుత్వం ఎవరిని కూడా విచారణకు హాజరవ్వకుండా చేస్తున్నారంటూ పొన్నవోలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కస్టడీ పిటిషన్కి సంబంధించి, అంటే ముందు ఒక 10 రోజుల కస్టడీ కావాలంటూ పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు గన్నవరం కోర్టులో. దాని విచారణ కొనసాగుతుండగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి దానికి సంబంధించి విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో కూడా ప్రాసిక్యూషన్ ఎవరు కూడా హాజరవ్వలేదు. తర్వాత దానికి సంబంధించినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ 15 రోజులు కస్టడీ కోరుతూ మరొక కొత్త పిటిషన్ వేశారు. దానికి సంబంధించి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి విచారణకు ఆయన వస్తున్నారు, కానీ ప్రాసిక్యూషన్ నుంచి మాత్రం ఎవ్వరూ కూడా విచారణకి హాజరవ్వట్లేదు. అంటే విచారణ జరిగితే దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను బట్టి కేసు యొక్క తీవ్రత కూడా బయటపడుతుంది. విచారణ జాప్యం చేసి కొద్దీ రావణ్ను జైల్లోనే మగ్గిపోయేలా చేయొచ్చు అన్నది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అంటూ పొన్నవోలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా ఈ కస్టడీ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ కూడా ఆగస్టు 3వ తారీఖు వాయిదా వేశారు. ఈరోజు బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. ఒకవేళ రావణ్కు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నా దానిపై కౌంటర్ దాఖలు చేయలేదు కాబట్టి ఈ విచారణ కూడా, ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. నెలల తరబడి పిటిషన్లు వేయటం, వాటిని జాప్యం చేసే విధంగా ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎవరు కూడా కోర్టుకు హాజరు కాకపోవటం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కక్షపూరితంగా రావణ్ను జైల్లో ఉంచేసి ఉద్దేశంతో విచారణకు డొమ్మా కొడుతున్నారంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వ వైఖరి తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా రావణ్పై పెట్టినటువంటి ఉపా చట్టానికి సంబంధించి కేసు విషయంలో ఆధారాలు సేకరించడానికి ఆయన కస్టడీకి అనుమతించాలంటూ పోలీసులు పిటిషన్ వేసిన దీనిపై సమగ్రంగా విచారణ జరపడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయా లేదా అన్న దానిపై కూడా పూర్తిగా ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి. గన్నవరం పోలీసులు ఆయన రిమాండ్కి పంపించిన తర్వాత రావణ్ ఇంటికి వెళ్ళారు. హైదరాబాద్లో ఆయన ఇంటి నట్టునే కూడా స్వాధా చేయటం, అక్కడ రావణ్కి సంబంధించినటువంటి కంప్యూటర్ను, హార్డ్ డిస్క్ను, అలాగే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా వాళ్ళందరూ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో రావణ్ భార్యను కూడా గన్నవరం పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించడం, తర్వాత విడిచిపెట్టడం, రావణ్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి 2 బ్యాంకులను వాళ్ళు ఫ్రీజ్ చేయించడం, ఈ పరిణామాలన్నీ కూడా రావణ్పై ఆధారాలు చూపించి పూర్తిగా ఛార్జ్షీట్ వేయవలసినటువంటి సమయంలో ఒకే ఒక్క వీడియో, అంటే రావణ్కి సంబంధించి టెర్రరిస్టులతో లేదా మావోయిస్టులతో భావజాలకు సంబంధించి సంబంధం ఉందని చెప్పి పోలీసులు ఏ ఉపా చట్టం కింద అయితే కేసు నమోదు చేశారో దానికి సంబంధించి ఒక వీడియోకి మాత్రమే రావణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది ఎవిడెన్స్గా సరిపోదంటూ మాజీ సీనియర్ పోలీస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు మొదటి నుంచి కూడా రావణ్పై పెట్టినటువంటి ఉపా చట్టాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత రావణ్కు మద్దతుగా అనేక యూనియన్లు, లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి యూనియన్లు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, నిరసన ధర్నాలు చేశారు రావణ్పై ఉపా చట్టం ఎత్తివేయాలని. అలాగే మరొక వైపు పివి సునీల్ కుమార్ లాంటి అధికారులు కూడా ఈ చట్టాన్ని నిషేధించాలి, ఉపా చట్టాన్ని రద్దు చేయాలి, రావణ్పై పెట్టినటువంటి ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ విజయవాడలో జరిగినటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పివి సునీల్ కుమార్, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అయినటువంటి అంబటి రాంబాబు, అలాగే లెఫ్ట్ పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా
పోరాటం చేసినప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవటం, పూర్తిగా రావణ్ కేసులో ఆయన పూర్తిగా జైల్లోనే మగ్గిపోయే విధంగా కేసుకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయకపోవటం, కానీ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించడానికి కూడా ఎవరు అటెండ్ కాకపోవటం. అంటే ఆయన రిమాండ్కి పంపించిన సమయంలో 25 నుంచి 30 మంది వరకు అటెండ్ అయినటువంటి న్యాయవాదులందరూ కూడా ఇప్పుడు ఒక్కళ్ళు కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చేటప్పుడు వాదనలు వినిపించడానికి ముందుకు రావట్లేదు. ఆయన చూసి భయపడుతున్నారా, లేకపోతే వాదన వినిపించడానికి తగినటువంటి ఆధారాలు లేకపోవటం వల్లే దీనికి గైర్హాజరవుతున్నారా అన్నటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రావణ్ కేసుకి ఈరోజు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అని ఆలోచిస్తే దానికి సంబంధించినటువంటి కౌంటర్ కూడా ప్రభుత్వం దాఖలు చేయలేదు కాబట్టి ఈ బెయిల్ పిటిషన్ కూడా వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది. అంటే కుట్రపూరితంగా రావణ్పై కక్ష సాధించడానికే ఉపా చట్టం కింద కేసు పెట్టారు తప్ప దానిపై ఆధారాలు నిరూపించేదిగా పోలీసుల దగ్గర ఆధారాలు లేకపోవటం వల్లే వాళ్ళ విచారణకు హాజరు కావట్లేదంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రావణ్ కేసుకు సంబంధించి ఈరోజు బెయిల్ పిటిషన్పై విచారణలో ఏం జరగబోతుంది, మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దుర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రాసిక్యూషను, ఈ వ్యవస్థ రన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకంతా తెలుసు, ఎప్పుడు ఈ పిటిషన్ వేసాం వాళ్ళ కస్టడీకి కావాలి, అర్జెంటుగా కావాలో వాళ్ళు వేసిన పిటిషన్ సుమారుగా 2 నెలల అయింది అనుకుంటా. ఒక పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు, రెండో పిటిషన్ వేశారు, అర్జెంట్గా పోలీస్ కస్టడీ కావాలన్నారు. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్కి వస్తున్నానో పలాయన వచ్చి ఎత్తుకిస్తున్నారు వాళ్ళు. ఇంతకన్నా దౌర్భాగ్యం రాష్ట్రంలో ఉంటుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు పిటిషన్ వేసుకొని మీరు మొక్క చాట్ అయ్యడం ఎందుకు? మీకు అందరికీ తెలిసి ఎన్నిసార్లు వచ్చాం ఆర్గ్యుమెంట్కి రెడీ అయినాం. సో ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఒకవేళ ఆ బెయిల్ అప్లికేషన్లో కూడా కౌంటర్ వేయలేదు. నెలకు సుమారు 11వ తేదీ 20 రోజుల నుంచి ఆ బెయిల్ పిటిషన్లో కూడా కౌంటర్ వేయలేదంటే ఇది దౌర్భాగ్యం అని చెప్పాల్సి వస్తుంది ఈ ప్రాసిక్యూషన్. ఇన్నిసార్లు నేను ఆర్గ్యుమెంట్కి వస్తే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని చెప్పి ఇది రాకుండా పోవడం చాలా దుర్మార్గం. మార్నింగ్ రెడీ చెప్పారు, మొన్న రెడీ చెప్పారు, అంతకుముందు రోజు రెడీ చెప్పారు, మధ్యాహ్నం ఏమో పాస్ ఓవర్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకం, దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ గేమ్ ఏంటంటే బెయిల్ అప్లికేషన్ హీరింగ్ వచ్చిందాక ఇది తెగ్గకూడదు వాళ్ళకి. అదే ఉంటే ఈ సాకు చూపించడానికి ఇదొక స్ట్రాటజీ. కానీ ఒకటి దేనికి అదే. సో రేపు బెయిల్ ఆర్గ్యుమెంట్లు ఉంది, ఖచ్చితంగా మా ప్రయత్నం అంటూ మేము చేస్తాం అలా మాట. దుర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రాసిక్యూషను, ఈ వ్యవస్థ రన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకంతా తెలుసు, ఎప్పుడు ఈ పిటిషన్ వేసాం వాళ్ళ కస్టడీకి కావాలి, అర్జెంటుగా కావాలో వాళ్ళు వేసిన పిటిషన్ సుమారుగా 2 నెలల అయింది అనుకుంటా. ఒక పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు, రెండో పిటిషన్ వేశారు, అర్జెంటుగా పోలీస్ కస్టడీ కావాలన్నారు. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్కి వస్తున్నానో పలాయన వచ్చి ఎత్తుకిస్తున్నారు వాళ్ళు. ఇంతకన్నా దౌర్భాగ్యం రాష్ట్రంలో ఉంటుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు పిటిషన్ వేసుకొని మీరు మొక్క చాట్ అయ్యడం ఎందుకు? మీకు అందరికీ తెలిసి ఎన్నిసార్లు వచ్చాం ఆర్గ్యుమెంట్కి రెడీ అయినాం. సో ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఒకవేళ ఆ బెయిల్ అప్లికేషన్లో కూడా కౌంటర్ వేయలేదు. నెలకు సుమారు 11వ తేదీ 20 రోజుల నుంచి ఆ బెయిల్ పిటిషన్లో కూడా కౌంటర్ వేయలేదంటే ఇది దౌర్భాగ్యం అని చెప్పాల్సి వస్తుంది ఈ ప్రాసిక్యూషన్. ఇన్నిసార్లు నేను ఆర్గ్యుమెంట్కి వస్తే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని చెప్పి ఇది రాకుండా పోవడం చాలా దుర్మార్గం. మార్నింగ్ రెడీ చెప్పారు, మొన్న రెడీ చెప్పారు, అంతకుముందు రోజు రెడీ చెప్పారు, మధ్యాహ్నం ఏమో పాస్ ఓవర్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకం, దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ గేమ్ ఏంటంటే బెయిల్ అప్లికేషన్ హీరింగ్ వచ్చిందాక ఇది తెగ్గకూడదు వాళ్ళకి. అదే ఉంటే ఈ సాకు చూపించడానికి ఇదొక స్ట్రాటజీ. కానీ ఒకటి దేనికి అదే. సో రేపు బెయిల్ ఆర్గ్యుమెంట్లు ఉంది, ఖచ్చితంగా మా ప్రయత్నం అంటూ మేము చేస్తాం అలా.